పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో ముఖ్యమని, అందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జగిత్యాల జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి రఘువరన్ కోరారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని గుమ్లాపూర్లోని నర్సరీని పరిశీలించారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం గ్రామ ప్రజలకు మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రఘువరన్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం జిల్లాలో 52 లక్షల మొక్కలను జిల్లాలో 385 నర్సరీల ద్వారా పెంచడం జరిగిందన్నారు. 32 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రతి ఇంటికి 6 మొక్కల చొప్పున 15 లక్షల మొక్కలు అందజేస్తున్నామని, పూలు పండ్లు మొక్కలు ఇంట్లో అందరికీ ఉపయోగపడతాయని తెలిపారు. ఇప్పటికే 5 లక్షల మొక్కలు నాటడం జరిగిందని, వర్షాలు కురిస్తే మిగతావి కూడా నాటుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, ఎంపీఓ రాజశేఖర్, గ్రామ సర్పంచ్, ఇతర అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. సో వనమహోత్సవంలో భాగంగా మనము ఈ సీజన్లో అంటే ఆల్రెడీ రాష్ట్రంలో గౌరవ సీఎం గారు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే జిల్లాలలో కూడా గౌరవ మంత్రివర్యులు, గౌరవ కలెక్టర్లు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాము. దాని తర్వాత మన లక్ష్య ప్రకారం ఏదైతే 32 లక్షలు ఈ సంవత్సరం టార్గెట్ ఉందో ఆ 32 లక్షల మొక్కలు కూడా మనం అన్ని గ్రామాలలో, మన జిల్లాలో దాదాపు 385 గ్రామాలు 20 మండలాల్లో ఈ ప్లాంటింగ్ చేయించుకొని మొత్తం సర్వైవల్, అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా మనం ప్లాన్ చేసుకొని ఈ వనమహోత్సవాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. చెట్లలో మనకు అందరం చూస్తున్నాం, ముఖ్యంగా మంచి గాలి కావాలన్నా, మంచి మనకు వర్షాలు రావాలన్నా, అలాగే ఫుడ్ కావాలన్నా 3 విషయాలు బేసిక్గా ప్రతి మానవునికి కావాలి. ఆ 3 విషయాలు కూడా మనకు చెట్ల ద్వారానే రావడం జరుగుతుంది. ముఖ్యంగా కరోనా టైంలో మనము ఈ మంచి గాలి, ఆక్సిజన్ లేక ఎంత ఇబ్బంది పడ్డామో మనందరం చూడడం జరిగింది. సో అందు గురించి మనకు మంచి గాలి ఇచ్చే మొక్కలు పెంచుకోవడము, అలాగే మనకు వర్షాలు ముఖ్యంగా వాతావరణంలో మార్పులన్నీ కూడా చెట్లు అంటే మెయిన్గా డిఫారెస్టేషన్, చెట్లు నరికేయడం వల్లనే ఈ వాతావరణంలో మార్పులు, దానివల్ల వర్షాలు రాకపోవడం వల్ల ఇక్కడ ఉన్న పంటలు పండకపోవడము, అలాగే రైతులకు నష్టాలు జరగడం, ఇవన్నీ ఒక పెద్ద బిగ్ సైకిల్. సో ఇవన్నీ సమస్యలను మనం అధిగమించాలంటే ఖచ్చితంగా మనకు మొక్కలు నాటుకోవాల్సిందే. ఆ మొక్కల వల్ల రావాల్సిన ప్రయోజనాలను కూడా మనము అన్నీ తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది.